అందరికీ ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రైని ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేద్దామా? చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. ముందుగా దీనికోసం అర కేజీ చేపని శుభ్రం చేసి పెట్టుకొని తీసుకొచ్చుకోండి. ఒక ప్లేట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చిటికెడంత మిరియాల పొడి, అలాగే దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొద్దిగా నూనెను వేసుకొని తర్వాత కొంచెం నిమ్మకాయని పిండి దీంట్లో కలిపేసుకోండి. వేసుకున్న కొత్తిమీరను, కరివేపాకును వేసేసుకొని ఈ పేస్ట్ అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. దీన్ని ఇప్పుడు ఫిష్కి పట్టించేసి ఎక్కడక్కడ గ్యాప్స్ లేకుండా పూర్తిగా కూర్చుకోండి. ఇలా చక్కగా అప్లై చేసేసుకున్నాక దీన్ని 1 గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. 1 గంట అయ్యాక స్టవ్ వెలిగించుకొని ఒక పెన్నాన్ని పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. తర్వాత ఈ చేప ముక్కని వేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలోకి కూడా ఆయిల్ని వేసుకుంటూ మనం అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల ఫ్రై రెడీ అయిపోతుందండి. జస్ట్ మనకి 5 నుంచి 10 నిమిషాల్లోనే ఈ చేపల ఫ్రై రెడీ అయిపోతుంది. చూసుకు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.